సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే జెండాగా సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఈ గులాబీ జెండా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో 26వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భంలో గ్రామాన వాళ్ళ గులాబీ జెండాను ఎగరవేసి తెలంగాణ వాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాదనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసినటువంటి జెండా గులాబీ జెండా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే కాదు, ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ఎజెండాగా 10 ఏళ్ళు ఒక ప్రగతి పాలనను అందించి అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ సాటిస్ఫై చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది. అట్లాంటి ఒక గొప్ప పరిపాలకుడు, గొప్ప ఆదర్శవంతమైనటువంటి నేత నాయకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ గులాబీ పార్టీ 25 సంవత్సరాల ఒక రజతోత్సవ వేడుకల్ని పూర్తి చేసుకొని ఇవాళ 26వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు 26వ సంవత్సర టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పోరాటం చేసి అమరవీరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అమరవీరులకు మరొకసారి జోహార్లు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నో పోరాటాల ద్వారా ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి సారథ్యంలో 10 సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ 1గా తీసుకురావడం జరిగింది. అలాంటి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సదుపాయాలు కల్పించిన కేసీఆర్ గారు గత ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మరొకసారి 26వ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్షరాలతోని లిఖించబడినటువంటి రోజు ఇది. జలదృశ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాష్ట్రంలో ఉండే 3.5 కోట్ల మంది ప్రజలలో వాళ్ళ మదిలో తెలంగాణ రాష్ట్రం రావాలి అనే విప్లవాన్ని రగిలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గాంధీ మహాత్ముని ఆశయాలతో అహింసా మార్గంలో సకల జనులు సమ్మె చేసి సబ్బండ వర్గాలు కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి దిక్చూసిగా ఏర్పాటు చేసి కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ప్రాంతం ఎడారిగా ఉంటే ఒక కాళేశ్వరం రిజర్వాయర్లు నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతాంగానికి వెన్నుదన్నుగా నిలబడి